సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 10వ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా దాడి జరగడంతో పోలీస్ స్టేషన్కు విద్యార్థులు పరుగులు తీశారు. ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక చిన్న అబ్బాయిని చిన్న ఇన్సిడెంట్ అది. ఇందులో ఆ ముగ్గురు కూడా ఇందులోనే ఉన్నారు. 8 మందిలో వాళ్ళు ఉన్నారు మేడం. మీరు అందరు హౌస్లో అడుగురా అన్న అంటే కట్టెలు పట్టుకొని వచ్చిరన్న. వాళ్ళకి అసలు కట్టెలు పట్టుకొని వచ్చిరు మమ్మల్ని తీసుకొని సెకండ్ ఇయర్ అన్న. సెకండ్ ఇయర్ వాళ్ళ హౌస్ లో పోయారు. హౌస్ లో మమ్మల్ని తీసుకొని పోయారు. 10 minutes లలో అందరినీ గ్యాదర్ కావాలని చెప్పారు. అందరం గ్యాదర్ అయినాం. అందరం గ్యాదర్ అయిన తర్వాత ఏమైందంటే ఇక మమ్మల్ని చూసిర్రు. అందరిని ఒక దగ్గర బ్యాక్ సైడ్ పోమని చెప్పిర్రు. ఇక మమ్మల్ని బర్లకన్నా మనం కొట్టిరన్న. మరీ అంత మా పేరెంట్స్ కూడా కొట్టరు. చెప్పురా ఇగో ఇంకోనైతే త్రోట్ కాడ కొట్టిర్రు. త్రోట్ కాడ బతుకుతారా అన్న? మళ్ళీ ఇంకా వాళ్ళు ఎట్లా కొడతారు మళ్ళీ ఏం బీకలేరు. నువ్వు ఎవరు చెప్పుకుంటూ ఎవరేం బీకలేరు అన్నట్టు మాట్లాడారు అన్న. సార్లో చెప్తే చంపుతారంట, చంపేస్తారంట. మళ్ళీ మొత్తం హౌస్ లోనే మొత్తం చంపేస్తారంట. మమ్మల్ని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మన చేర్యాల ఎస్ఐ గారు ఒక సందర్భంలో వచ్చి పిల్లలకి ఎవ్రీ మంత్ వాళ్ళు కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా ఒక గొప్ప ఫెసిలిటీ ఉంది మాకు. అది ఒకసారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సార్ ఉన్నప్పుడు కూడా ఎస్ఐతో మాట్లాడి ఈ పిల్లలకి ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్ రిక్వైర్డ్ అంటే ఆయన ఆ విషయాన్ని పర్సనల్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇండిసిప్లిన్ ఈ పిల్లల విషయం గురించి జరిగిన ఇన్సిడెంట్ నుంచి మా సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. మేడం గారు ఇమీడియట్గా నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగినది. మా అడిషనల్ సెక్రటరీ గారు అక్కడే ఉన్నారు. ఆయన మేడం కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చారు. నాకు ఇమీడియట్గా ఈ విషయం మేడం ఇన్ఫార్మ్ చేస్తున్నారు. తర్వాత మేడం ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే ఆ పిల్లల ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయమని చెప్పడం, వాళ్ళని వేరే ఇన్స్టిట్యూషన్లో పంపేయడం, వాళ్ళ భవిష్యత్తు బ్రేక్ అవుతే వాళ్ళు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి 12 గంటల నుండి 1 గంటల మధ్యలో విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు, అదే దాంట్లోనే జూనియర్ కాలేజ్ నడుస్తుంది. జూనియర్ కాలేజీకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు 8 మంది విద్యార్థులు 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులను విపరీతంగా కొట్టడం వల్ల ఒక 20 నుండి 30 మంది విద్యార్థులు స్థానికంగా చేర్యాల పట్టణంకి అర్ధరాత్రి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ హాస్టల్లో సాంఘిక సంక్షేమ చేర్యాల గురుకుల కాలేజీ సంబంధించి సొసైటీ హాస్టల్లో ప్రభుత్వం ఏమో అద్భుతంగా ఉంటుంది. హాస్టల్ పిల్లలను చాలా జాగ్రత్తగా కేర్ చేస్తారు. మంచి చదువులు ఉన్నాయి, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే పరిస్థితి ఉన్నదని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్తారు ప్రభుత్వం. కానీ ఇక్కడ ప్రతిసారి ఎప్పుడు విద్యార్థులను రాత్రిపూట వాళ్ళని కొట్టడము, విద్యార్థులు బయటికి వెళ్ళడము, ఆ ప్రిన్సిపల్ కరెక్ట్గా తీసుకోకపోవడము, ఆర్సీఓ గారు చర్యలు తీసుకోకపోవడము, అదేవిధంగా చాలామంది